హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే నిన్న నైట్ కిడ్స్ ఇద్దరు లేకుండా డీమార్ట్కి అయితే వెళ్ళి స్కూల్కి వెళ్ళడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము. మేమైతే స్కూల్ బ్యాగ్ సుసన్నాకి మాత్రమే తీసుకున్నాము. చిన్న పాపకి అయితే తీసుకోలేదు, ఎందుకంటే చిన్న పాపకి స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి అమౌంట్ కూడా పే చేయించుకున్నారు. ఇంకా అందుకని చెప్పి సెపరేట్గా స్కూల్ బ్యాగ్ అయితే కొనలేదు. ఇది పెద్ద అమ్మాయికి మాత్రమే తీసుకున్నాం. తను ఫస్ట్ క్లాస్కి వేరే స్కూల్ అయితే షిఫ్ట్ చేసాము. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చి 250 రూపీస్ పడింది. వాటర్ బాటిల్ స్కూల్ బ్యాగ్ కలిపి 500 అయింది. సో చిన్న పాపకి ఓన్లీ స్నాక్స్ అండ్ వాటరే కాబట్టి లంచ్ అయితే అవసరం లేదు. అందుకని చెప్పి తనకి ఒక స్నాక్స్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. అది 155. అండ్ చిన్న పాప వాటర్ బాటిల్ వచ్చి 150 రూపీస్. అంటే వాటర్ బాటిల్ వచ్చి 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, కానీ వాటి లోపల స్ట్రా అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి అండ్ నాకైతే నచ్చలేదు. అందుకని చెప్పి మనం మంచిగా తీసుకుందామని నేనైతే మంచివే తీసుకున్నానండి. అండ్ వీటి స్ట్రా కూడా వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంది, కొంచెం పెద్దగా సైజు కూడా ఉంది. ఇంకా హ్యాండ్ టవల్స్ తీసుకున్నాము. చెరొక 2 తీసుకున్నాము. ఆల్రెడీ ఓల్డ్ ఉన్నాయి, అవి ఇవి 2 యూజ్ చేస్తాము. అండ్ ఫేస్ టవల్స్ తీసుకున్నాము. ఒక సెట్ తీసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక సెట్ అయితే తీసుకున్నాము. చూడాలి, ఆ పాత వాటిలో బాగా పాతవైనవి తీసేసి పక్కన పెట్టేయాలి. సో కొత్తవి యూజ్ చేస్తాం. ఇంకా ఇలా అయితే చిన్న షాపింగ్ అయితే చేసాం. ఇంకా లంచ్ బ్యాగ్స్ తీసుకోవాలి. లంచ్ బ్యాగ్ ఒక సుసన్నకి తీసుకోవాలి. దీనికైతే బాస్కెట్ తీసుకుంటాను చిన్న పాపకి, ఎందుకంటే వాటర్ బాటిల్ స్నాక్ ఐటమే కాబట్టి పెద్ద అవసరం లేదు లంచ్ బ్యాగ్. సో సుసన్నకి మాత్రం లంచ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి. ఇంకా చిన్న చిన్నవి తీసుకోవాలి. ఆల్రెడీ పెన్సిల్స్ తీసుకుందామంటే సెట్ ఆల్రెడీ ఉన్నాయిగా, చాలా ఉన్నాయండి. వీళ్ళ స్కూల్ లాస్ట్ ఇయర్ స్కూల్ వాళ్ళే అంటే బర్త్డే ఏదైనా జరిగితే పెన్సిల్ సెట్ బాక్సెస్ అలా ఇచ్చేవారు. సో అవన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో అని చెప్పి మేమైతే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, జామెట్రీకి సంబంధించినవి ఏమీ తీసుకోలేదు. ఆల్రెడీ పాతవి ఉన్నాయని చెప్పి అవే వాటిలో ఏది కావాలంటే అది తీసుకుంటారని ఇంకా మేము చాయిస్ అనేది వాళ్ళకే ఇచ్చాము. సో ఫైనల్గా అయితే మా ఇద్దరు అమ్మాయిలని స్కూల్లో అయితే జాయిన్ చేసాము. ఫ్రైడే నుంచి అయితే చిన్న అమ్మాయి వెళ్తుంది. 11th అంటే థర్స్డే నుంచి పెద్ద అమ్మాయి అయితే వెళ్తుంది. పెద్ద అమ్మాయికి 3 days అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే పెడుతున్నారు. మండే నుంచి అయితే ఫుల్ క్లాసెస్ అయితే ఉంటాయని చెప్పారు. చూస్తున్నారు కానీ వాటర్ బాటిల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. మరి అంటే కాస్ట్ కూడా అలానే ఉంది. స్టీల్ది తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు అంత అనిపించలే, అందుకని చెప్పి ఇంకా ఇది 250 రూపీస్ పడింది. వాటర్ బాటిల్ వచ్చి 50 రూపీస్. చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. మేమైతే డిమార్ట్లో అయితే చిన్న షాపింగ్ అయితే చేసాము. మాకైతే 1300 అయింది. ఆ బిల్ ఎక్కడ పడేసాను, నేను పడేసాను. ఒకవేళ దొరికితే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.